ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే రామానుజాయ నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళ మిమ్మల్ని కాపాడి రక్షించాలని భావిస్తూ ఈరోజు స్వాతి నక్షత్రం వారు ఏ వృక్షాన్ని పెంచాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. స్వాతి నక్షత్రం వారు మధ్య వృక్షాన్ని పెంచాలి. ఈ వృక్షాన్ని మనం ఇంట్లో పెంచుకోవడానికి కుదరదు. ఎక్కువగా ఈ మధ్య వృక్షాలు అరణ్యంలో దొరుకుతూ ఉంటాయి. ఈ మధ్య వృక్షాన్ని మనకు మొక్కలైతే ఆ యొక్క పూల చెట్లు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆ మొక్కలు కొనుక్కోవచ్చండి. ఈ మధ్య వృక్షాన్ని మనం పూజించాలి. కొన్ని క్షేత్రాల్లో అయితే ఏ నక్షత్రం వారు ఏ వృక్షాన్ని పెంచాలనే విధంగా ఒక వృక్షాన్ని పెంచడం జరిగింది. కొన్ని క్షేత్రాల్లో కొన్ని దేవాలయాల్లో ప్రతి నక్షత్రం వారికి ప్రతి వృక్షం కూడా దొరుకుతుంది. అది కూడా మీరు తెలుసుకుని మధ్య వృక్షం మీరు పెంచినట్లయితే మీకు గొప్ప అనుగ్రహం కలుగుతుంది. మధ్య వృక్షం పెంచేవారు మీరు ఈ యొక్క ఇంట్లో కుదరదు కాబట్టి, ఇంటి ప్రాంగణంలో కుదరదు కాబట్టి, అది పెద్ద వృక్షం అవుతుంది కాబట్టి మీరు ఏదన్నా క్షేత్రాల్లో మీ పొలాల్లో లేదా మీరు దేవాలయ ప్రాంగణంలో ఖాళీ ప్రాంతంలో ఎక్కడో చోట మీరు ఈ యొక్క వృక్షాన్ని పెంచండి. పెంచడం వల్ల మీలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. సహజంగా ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఈ గ్లోబల్ పొల్యూషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి మానవుడు కూడా 10 వృక్షాలు ఏదో వృక్షాన్ని మనం పెంచుతూనే ఉండాలి. లేకపోతే మనం ఈ విశ్వం పాడైపోతుంది, ఈ విశ్వంలో నుండి మనం రక్షించబడలేము. అందుకనే మరి ఆ యొక్క పండితులు ఋషులు మానవుడు ప్రతి ఒక్కడు కొన్ని వృక్షాలను పెంచాలని భావంతో ఏ నక్షత్రం వారు ఏ మొక్కను పెంచితే బాగుంటుందో వాళ్ళకు అనుకూలంగా ఉండాలని భావం చేత కూడా వాళ్ళు ఈ వృక్షాశాస్త్రాలను తీసుకొచ్చారు. మీరంతా కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు మధ్య వృక్షాన్ని పెంచండి. మధ్య వృక్షం పెంచిన తర్వాత మధ్య వృక్షం దగ్గర మీరు ప్రతి శనివారం కూడా అక్కడ ఒక పిండి దీపం పెట్టి మధ్య వృక్షం దగ్గర ఒక్క 18 ప్రదక్షిణలు చేయండి. మీలో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి, మీలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా చెట్టు దగ్గర చెప్పండి. అలా 18 ప్రదక్షిణలు చేస్తూ 18 శనివారాలు చేయండి. మీలో మార్పు కనపడుతుంది, మీ ఇంట్లో మార్పు కనపడుతుంది. అప్పటి వరకు మీరు మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి వారు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఆ మధ్య వృక్షం దగ్గర శనివారం రోజు కానీ ప్రతిరోజు కూడా ఒక్క 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. పంచాక్షర మంత్రం, అష్టాక్షర మంత్రం, లేకపోతే దేవీ మంత్రం ఏదో చేయండి. ఆ వృక్షం నీడకుండా కూర్చుని మీకు అక్కడ గొప్ప అనుభూతి కలుగుతుంది, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. మీకు అక్కడి ఆ యొక్క వాయువులన్నీ కూడా ఆ వృక్షం నుంచి వచ్చిన వాయువులన్నీ కూడా ఔషధమైన వాయువులు కాబట్టి మీలోకి వెళ్ళి మీలో ఉన్నటువంటి తాపసాన్ని అంతటినీ కూడా బయటికి గెంటేస్తుంది. చక్కనటువంటి మనస్సుని మీకు కలగజేస్తుంటుంది. ఈ విధంగా మీరు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు మీరు ఛానల్ నుండి కూడా, అటువంటి వారు కూడా వీరు ఈ యొక్క పిండి దీపాన్ని నల్ల నువ్వులు మధ్య చెట్టు దగ్గర శనివారం రోజుని నల్ల నువ్వులు ఆ కింద పోసి దాని మీద ఈ పిండి దీపం పెట్టి ఆ యొక్క ఆవునేతితో దీపం పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ యొక్క వృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇలా 18 శనివారాలు చేయండి. మీ అనారోగ్యం నుండి బయటపడతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంట్లో అనేకమైన బాధలు కలుగుతున్నాయి, కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు ఎక్కువైపోయినాయి. అటువంటి వారు కూడా ఈ స్వాతి నక్షత్రం వారు ఈ మధ్య చెట్టు దగ్గరకి వెళ్ళి ఇదే విధంగా దీపాన్ని పెట్టి 18 ప్రదక్షిణలు చేసి చక్కగా ప్రతి శనివారం 18 వారాలు చేస్తే మీకు చక్కనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ బాధల నుండి విముక్తి అవుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పడతారు. చక్కగా ధనాన్ని మీకు సంపాదించుకునేటువంటి విధానం దొరుకుతుంది, ధనం లభిస్తూ ఉంటుంది.
అసలు మనకి ఏ విధంగా వెళ్తే మనకు ధనం లభిస్తుంది అనేటువంటి భావన మనలో కలగాలి. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, అనారోగ్యాలన్నీ కూడా నశించిపోయి, కుటుంబంలో ఉన్నటువంటి సైక్యత కలిగి, విభేదాలన్నీ కూడా తొలగిపోయి చక్కనిటువంటి కుటుంబ వ్యవస్థలో మీరు కొనసాగుతారని చెప్పి భావిస్తూ, ఈ విధంగా చక్కగా అందరూ ఆచరించి ఆ యొక్క అనుగ్రహం పొందుతారని భావిస్తూ, ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేళ ఆయురారోగ్యాలతో రక్షించాలని చెప్పి భావిస్తూ, లోకా సమస్తా సుఖినో భవంతు.